టీటీడీ ఒక తన అఫీషియల్ ఇన్స్టాగ్రామ్ దేంట్లో ఒక పోస్ట్ని రిలీజ్ చేసింది. ఏమని మీరు చూసినట్లయితే ఇది టీటీడీ యొక్క అఫీషియల్ ఇన్స్టాగ్రామ్ పేజ్లో పోస్ట్ చేశారు. నేను అదేంట్రా అంటే, తిరుమల తిరుపతి దేవస్థానములు తప్పుడు వార్తలను నమ్మవద్దు. పై పేర్కొన్న వార్త తప్పు. వాస్తవానికి ఆ ప్రాంతం తిరుమల పరిధిలోకి రాదు. ఈ రోడ్డు చంద్రగిరికి వెళ్ళే రహదారి. ఇది టీటీడీ రిలీజ్ చేసినటువంటి అఫీషియల్ పోస్ట్. అంటే శ్రీవారి భక్తులు తిరుపతి ప్రజలు పిచ్చోళ్ళ, మీరు అది తిరుమల పరిధిలోకి రాదు అని చెప్పంగానే నమ్మేయడానికి. అల్లిపిరి మెట్ల మార్గం మొదటి మెట్టు ఆ డౌన్లో ఉంటుంది. ఆ డౌన్లో నడుచుకుంటా వస్తే పైన ఒక రోడ్డు వెళ్తుంది కల్వటర్ లాగా. ఆ రోడ్డు మీద ఉన్నటువంటి బోర్డే అది. మరి దాని కిందే శ్రీవారి భక్తులందరూ కూడా నడిచి శ్రీవారి పాదాల మండపం దగ్గరికి చేరుకుంటారు. మరి అది అలిపిరి పరిధిలోకి రాదా? నిజంగానే టీటీడీ జరిగిన తప్పుని ఇంకా కూడా కప్పిపుచ్చుకునే పనిలోనే ఉందే కానీ సరిదిద్దుకునే క్రమంలో లేనే లేదు. మరి అది టీటీడీలో పరిధిలోకి రానప్పుడు మరి ఆ పోస్ట్ రిలీజ్ అయిన వెంటనే, రాష్ట్రంలో వైరల్ అయిన వెంటనే మధ్యాహ్నానికి ఆ బోర్డు అక్కడి నుంచి ఎలా మాయమైంది? మరి అది టీటీడీ పరిధిలోకి రాదు కదా, మరి అక్కడే ఉంచుండొచ్చు కదా. మరి ఎందుకు ఆ బోర్డు మాయమైపోయింది? మీరు రిలీజ్ చేసిన వీడియోలోనే వెనకాల గరుడాల్వార్, మన అలిపిరి కాడ ఉన్న పెద్ద స్టాచ్యూ, గరుడాల్వార్ స్టాచ్యూ కనిపిస్తోంది, విగ్రహం కనిపిస్తోంది, మండపం కనిపిస్తోంది. మరి ఏం చెప్పాలా? ఇంకా ఆ మార్గం ఏదైతే ఆ బోర్డు ఉన్న మార్గంకి ఇరువైపులా టీటీడీ వారి స్నానపు గదులు, బాత్రూమ్స్ ఉన్నాయి. మరి ఎడమ పక్క టీటీడీ విశ్రాంతి ఇది ఉంది. ఇదంతా కూడా టీటీడీవి కావా? అక్కడ కూడా రేపు ఎవరన్నా మీ నిఘా విభాగం లోపం కారణంగా అక్కడ ఎవరన్నా మద్యపానం సేవిస్తున్నా, లేదా అక్కడ ఏదన్నా అనాచారమైన పనులు జరుగుతూ ఉంటే కూడా ఇది మళ్ళీ మీరు ఇది టీటీడీ పరిధిలోకి రాదు అని చెప్తారా? ఏమన్నా అంటే మాత్రం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తిరుమల మీద పడుతోంది, టీటీడీ మీద పడుతోంది అని మాట్లాడే బిఆర్ నాయుడు గారు, ఈ పాలక వర్గం, మీ పాలనలో ఎన్ని తప్పులు జరుగుతున్నాయి అని అంటే రోజుకొకటి. అది మేము ఎత్తి చూపితే ఇలా తప్పు జరుగుతోంది, శ్రీవారికి మీ ద్వారా కలంకం ఏర్పడుతోంది, దాన్ని సరిదిద్దుకోండి అని మేము సూచిస్తే మా మీద కేసులు, మా మీద తప్పుడు ప్రచారాలు, మా మీద తప్పుడు రాతలు. మేము ఇప్పటికీ చెప్తున్నాం, మేము బిఆర్ నాయుడు గారికి చేతులు జోడించి చెప్తున్నాం, శ్రీవారి ప్రతిష్టకు కలంకం రానియద్దండి, టీటీడీ కేంద్రంగా రాజకీయాలు చేయొద్దండి. ఈ సూచనని మీరు స్వీకరిస్తారని తెలియజేస్తూ, ఏది ఏమైనా బట్టికి తిరుమల తిరుపతి దేవస్థానం యొక్క ప్రగతిని, శ్రీవారి పరువు ప్రతిష్టని కాపాడింది, పెంచింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీయే. ఇది మీరందరూ కూడా గుర్తుంచుకోవాలి. థ్యాంక్ యూ.